విజయ్ దేవరకొండ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. లెట్స్ హావ్ ద వీడియో. What's up, my rowdy boys and girls? ఇది కదా మనకు కావాల్సింది. We want laughter, we want joy. ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. अगर चप्पल का स्टाइल और स्वैग दिखाएगा तो दो. The next actor I like to see Kamal Haasan and Vijay. I said it once. ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఐ వాంటెడ్ టు బి దిస్ వరల్డ్ ఫేమస్ లవర్. ఈ ఫ్యామిలీకి ఒక పిల్లోడు వస్తాడు, ఫ్యూచర్ జనరేషన్నే మారుస్తాడు. చేస్తే షేక్ చేయాలి, పెద్ద చేయాలి, లైఫ్లో గుర్తుండిపోయే చేయాలి. ఎవడని ఏదైనా కమెంట్ చేస్తే భయపడాల్సిన పని లేదు. మనం కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? బట్టలైపోతుంది కొడక. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. అర్జున్ రెడ్డి సినిమా యువతని పాడు చేస్తుందన్న కామెంట్, ఎన్నో కాంట్రవర్సీలు, ఎన్నో వివాదాలు. సినిమా అచ్చంగా ఫ్లాపే సినిమా. అసలు యాక్సెప్ట్ చేసేటట్టు అయితే లేదన్న. అసలు ఏ హైలైట్ లేదు, హైలైట్స్ అనేవి లేవు సినిమాలో. చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు సినిమా స్టోరీనే బాగాలేదు, అంటే స్టోరీ సెలెక్షన్లోనే. ఈ సినిమా హిట్ కొట్టగానే విజయ్ దేవేంద్రకి పొగరొచ్చిందా అని అడిగితే ఏం చెప్తారు? సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఫీల్ అయిన వాళ్ళందరికీ, కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ I would like to apologize to no. Yeah, those are not words I want. That was exactly what I was trying to avoid. ఒక సినిమాకి ఇంత ఫోబియా ఉంటుంది అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత విజయ్ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. Undoubtedly, I felt Vijay Devarkonda did the best performance, not because of his career. అసలు ఉన్న హీరోల్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్లో నేను అడ్మైర్ చేసేది విజయ్ని. రియలీ లైక్ ద లాట్ ఆఫ్ హిస్ వర్క్. somebody told me నీ ధర్మం నువ్వు చెయ్యి, మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది. నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తాను. విజయ్ దేవరకొండ రాక్ స్టార్, ట్రూ రాక్ స్టార్. కానీ భయం అయితే లేదు, ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా. నా అర్జున్ రెడ్డి బనీ హోతి, నా కబీర్ पैदा होता. థ్యాంక్ యూ విజయ్. నేను చెప్పాలనుకుని చెప్పేసాను. ఐ జస్ట్ నో వాట్ ఐ వాంట్ టు డూ. ఎందుకు టార్గెట్ చేస్తున్నారా? ఏం అవసరం? మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అసలు. ప్రభుత్వ సాయానికి నోచుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను గట్టెక్కించే ప్రయత్నం చేశారు విజయ్. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని చేయడం మొదలుపెట్టారు. మా రౌడీ వేర్ నుంచి, నా కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ నుంచి రకరకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నాం. లోపలికి వచ్చినప్పుడు మీ అందరు అరుపులు, మీ ఎనర్జీ చూస్తుంటే ఎనర్జీ నాకు వచ్చింది. They are my background, they are my support, they are my strength, everything. Because of their love I am who I am. Otherwise there is nobody for me. ఫాన్స్ ద్వారా విషయం తెలుస్తున్న హీరో విజయ్ తమ దేవరకొండ ఫౌండేషన్ నుండి ఆ పార్టిసిపేషన్ ఫీజు ఆర్థిక సహాయం చేశాడు. ఫిబ్రవరి 1న భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయం నీదేలే. I think I am somebody who will donate all my organs. I would love for it to be a part of someone after me and help them in their life. ఇలా ఉంటున్న విజయ్ దేవరకొండని గుర్తిస్తున్నానంటే వీళ్ళ ప్రేమ వల్లే.
ఈరోజు కొరియోగ్రఫీ అంతా మోహిత చేసాడు. ఏదో చెయ్యాలనుకున్నప్పటి నుంచి నేను డబ్బు గురించి చేసిన పని. నేను గెలిస్తే ఇంతమంది సంతోషపడుతున్నారు, కానీ ఇప్పుడు చెప్తున్నా, నేను డబ్బు, ఫ్యామిలీ వీళ్ళందరితో పాటు 100% మీ గురించి పనిచేస్తున్నా. ఈ రోజు నుంచి ఒక 1 crore మన ఫ్యామిలీస్కి ఇస్తున్నా, నా సంపాదన నుంచి, ఖుషి సంపాదన నుంచి. 100 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. నేను మీ అందరి దగ్గరికి రీచ్ అవ్వలేకపోయినేమో, కానీ నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ప్రతి ఇయర్ ఇంకొందరి దగ్గరికి 100% రీచ్ అవుతూనే ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే. యాక్టర్ అయిదాం అనుకున్నప్పుడు భయం ఉండే, అవుతామా లేదా, అసలు కుదురుతుందా. గో ఫర్ ఇట్ మ్యాన్, ఐఎమ్ సేయింగ్ గో ఫర్ ఇట్, డూ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ ద పవర్ టు డూ. సో మా వాడు సర్వైవల్ గురించి ఫైట్, గుర్తింపు గురించి ఫైట్, రెస్పెక్ట్ గురించి ఫైట్, చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం. నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది, నువ్వు స్టార్ అయ్యావు, నేను వెల్కమ్ చేస్తున్నాను. హైలీ ఎనర్జెటిక్ ఎలిమెంట్ ఇన్ ద హాల్. Vijay Deverakonda for honorable youth icon of South Indian cinema. Congratulations. అరే విజయ్, నీకు ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నావు, నువ్వు అది ఇయ్యలే. అది ఒక కోపం ఉంటుంది, కానీ అది ప్రేమ. అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత. ఈ రోజు వాట్ ఎవర్ ఐఎమ్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్, దట్ అబ్సీన్ లవ్ దట్ దే హావ్ గివెన్. అశ్వత్థామ తలరాతలు రాసే బ్రహ్మ చేసిన గాంధీవం ఇదే, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరు. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు, చాలా పెద్దోడినై పొడుస్తాను సామి. With all the love from the rowdy fans, wishing super success for Vijay Deverakonda on July 31st. Eagerly wait.